Audio Jungle. బెల్తరోడ గ్రామంలో పరిశుద్ధ తాగునీటి సమస్యలపై నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులపై జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్కి ఫిర్యాదు. రెండుసార్లు కలెక్టర్కి ఫిర్యాదు ఇచ్చిన పట్టించుకోను కలెక్టర్ కార్యాలయం. ఆవేదన వ్యక్తం చేస్తున్న మాజీ సర్పంచ్ బుచ్చువారు శివనాథ్. నిర్మల్ జిల్లా తనూర్ మండల్ బెల్తరోడ గ్రామ పంచాయతీ గ్రామ కార్యదర్శి స్పెషల్ అధికారి నిర్లక్ష్యం వల్ల పరిశోధ్యం నీటి సమస్య పెరిగిపోవడంతో గ్రామ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. గ్రామ పంచాయతీలో ఇరువైపు ఉన్న మురికి కాలువలో నీళ్లు నిలవడంతో దోమలు పెరగడం వల్ల డెంగ్యూ మలేరియాతో సహా అనేక వ్యాధులు పెరిగే అవకాశం ఉందని మాజీ సర్పంచ్ బుచ్చివార్ శివనాథ్ గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది కాకుండా గ్రామ పంచాయతీలో తాగునీటి కోసం రాష్ట్ర ప్రభుత్వం మిషన్ భగీరథ నీళ్లు సరఫరా చేయాలని, గ్రామ పంచాయతీలో ప్రతి ఇంటికి నల్ల కనెక్షన్ ఇవ్వాలని ఆదేశించిన అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇంటి ముందర ఉన్న నల్ల కనెక్షన్ కి తొట్టి పెట్టకుండానే వెళ్లిపోయారు. దీని కారణం వల్ల మిషన్ భగీరథ నీళ్లు వృధా అవుతున్నాయి. దీని మీద జిల్లా కలెక్టర్ కి 2 సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ ఆయన జిల్లా కలెక్టర్ బెల్తరోడ గ్రామ పంచాయతీ మీద దృష్టి పెట్టి అధికారుల మీద చర్యలు తీసుకోవాలని బెల్తరోడ మాజీ సర్పంచ్ బొచ్చేవారు శివనాథ్ కోరారు. అమ్మాయితో విన్నవించుకునేది ఏమనగా, నేను గ్రామ సర్పంచ్గా ఉన్నప్పుడు 90,000 లీటర్ ట్యాంక్ మంజూరు చేసినాను. ఈరోజు మిషన్ భాగరథి నీళ్లు నల్లాలు ఎంత గంటలు కరెంట్ ఉంటే అన్ని గంటలు రోజుకు 80,000 లీటర్లు నీళ్లు వృధాగా పోతుంది. కనుక తమ దగ్గరికి 2 సార్లు వచ్చారు. తమకు ఏం దయలేక చూపించారు. మరి ఇప్పుడైనా క్రమశిక్షణతో మా గ్రామ పంచాయతీ తెలంగాణలో ఉందా మహారాష్ట్రలో ఉందా తెలపగలరని నేను వినయపూర్వకంగా తమకు నమస్కరించి ఈ మాట మాట్లాడుతున్నాను. ఏమనగా, నేను ఎక్స్ సర్పంచ్ గ్రామ సర్పంచ్ బెల్తరోడ తమ దగ్గరకు వచ్చి సోమవారం 2 మాటలు దరఖాస్తు ఇచ్చిన ఏ స్పెషల్ ఆఫీసర్ పట్టించుకోవడం లేదు, కలెక్టర్ మేడం కూడా పట్టించుకోవడం లేదు. మరి గ్రామ పంచాయతీ తెలంగాణలో ఉందా మహారాష్ట్రలో ఉందా? ఒక్కొక్క దగ్గర 4 ఫీట్ల నీళ్ళెక్కి డైలేరియా జ్వరాలు వస్తున్నాయి. ఇక్కడ 43 గృహాలు ఉన్నాయి. 43 గృహాలకైనా కఠినం ఉంది. ఇది దయచేసి తమను వెంటనే సత్వరమే దీన్ని నిర్ణయం చేయాలని కోరుతూ, దాని తర్వాత ఇక్కడ ఉద్దోళ్ళ గల్లి ఉంది, 23 ఇండ్లు ఉన్నాయి. అక్కడ బోర్ బంద్ ఉంది, 8 నెలలైంది. అయితే రెండవది. మూడవ అంశం, నల్లాలు కరెంటు చాలుంటే నల్లాలు రోజుకి 80,000 లీటర్లు నీళ్లు వృధా పోతున్నాయి. నాలుగవది, హనుమాన్ మందిర్ వెనుకకు ట్యాంక్ కట్టడం. ఇక్కడ చూడు సారి తదుపరి హనుమాన్ల మందిర్ వెనుకకు నేను సర్పంచ్గా ఉన్నప్పుడు 90,000 లీటర్ల ట్యాంకుడు 90,000 లీటర్ల టాకి శాంక్షన్ చేశాను. దాని రౌండ్ ఇప్పటికీ నీళ్లు వృధాగా పోతుంది. దయచేసి కలెక్టర్ గారు, ఇది తెలంగాణలోనే ఉంది, తమరు ధైర్యాలంచి నేను 2 సార్లు వచ్చినా నాకు ధిక్కరించారు. పర్వాలేదు, ఇప్పుడైనా దీన్ని చూస్తారా, లేకపోతే మా అధికారం మేము చేయాలి అంటే చెప్పి నేను నా వినయపూర్వకంగా తమకు నమస్కారం చేస్తున్నాను జిల్లా కలెక్టర్ గారు.